Hi guys, ready to get new topic. సో నేను మీ విజయ్. సో ఈరోజు మీకు పిల్లల ఎడ్యుకేషన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. సో పిల్లల గురించి పేరెంట్స్ ఎంతో కలలుకంటారు. ఎన్నో రకాలుగా పిల్లలు కూడా వాళ్ళ కెరీర్ గురించి ఎంతో తపన పడతారు. ఎంతో కృషి చేస్తారు. ఆ కృషిలో భాగంగా ఆహ్, చదువుకోవడం ఇవన్నీ ఒక ఎత్తైతే అదృష్టం కూడా ఒకటి ఉండాలి కాబట్టి ఇప్పుడున్న కాంపిటేటివ్ స్పిరిట్‌కి దాన్ని చేజిక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలనేవి చేస్తుంటారు. దానికోసం కొందరు లేజినెస్ అండ్ అక్కడితో ఆగిపోతారు. అట్లా కాకుండా లేజినెస్‌ని దాటుకుంటూ ముందుకు వెళ్ళి లెర్నింగ్, లెర్నింగ్ అండ్ అలాగా బాగా క్రిటికల్ థింకింగ్, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం, రకరకాల యాక్టివిటీస్ లైక్ ఫ్రెండ్స్ అండ్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్స్, గేమ్స్, ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి కొద్దిగా పక్కన పెట్టి మన కెరీర్ మీద ఫోకస్ చేయడం వల్ల వాళ్ళకి స్టూడెంట్స్ కెరీర్ ఒక 50 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ అప్గ్రేడ్ అవుతుంది, హ్యాపీగా లీడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇంతకీ మీకు చెప్పబోయేది ఏంటంటే ఇంజనీరింగ్లో అందరూ ఇంజనీరింగ్ వైపే ఉన్నారు 50% పైన. సో ఇంజనీరింగ్లో అందరికీ ఐఐటీలు, ఎన్ఐటీలు రావు కదండి. సో ఐఐటీలు, ఎన్ఐటీలు కాకుండా కొందరు ఎంసెట్ కాలేజీలకు వెళ్తారు, మొగ్గు చూపుతారు. సో ఎంసెట్ కాలేజెస్‌కి లోకల్‌గా ప్రిపేర్ చేయొచ్చు. అలా కాకుండా నేను ఈరోజు ట్రెండీగా ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ డీమ్డ్ యూనివర్సిటీ గురించి చెప్తాను. సో అందులో ముఖ్యంగా మీరు ఎన్ని కాలేజెస్ యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ఎంత చూసుకున్నా నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ వన్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది బెన్నెట్ యూనివర్సిటీ, న్యూ ఢిల్లీ, ఎన్‌సీఆర్ రీజన్‌లో ఉంది. బెన్నెట్ యూనివర్సిటీని చూజ్ చేసుకోవచ్చు. అట్లాగే సెకండ్ జీడీ గోయంకా యూనివర్సిటీ. అట్లాగే థర్డ్ గుజరాత్‌లో కర్ణావతి యూనివర్సిటీని చూజ్ చేసుకోవచ్చు. కర్ణావతి యూనివర్సిటీ అనేది మంచి అక్కడ సిటీలో ఉంది. సో గుజరాత్‌లో ఏంటంటే గుజరాత్ స్టడీకి బాగా హబ్‌గా ఉంది. డెవలప్ అవుతుంది. అక్కడ డ్రగ్స్ ఇలాంటివన్నీ అలవాటు బ్యాడ్ హ్యాబిట్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలు వేగంగా అడిక్ట్ అవ్వకుండా దేనికి అలర్ట్ అవ్వకుండా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి చదవచ్చు. అట్లాగే మన తమిళనాడులో సత్యభామ యూనివర్సిటీ, అట్లా నెక్స్ట్ శ్రీరామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్. అది యాక్చువల్‌గా శ్రీరామచంద్ర మెడికల్ కాలేజ్. వాళ్ళ ఇంజనీరింగ్ క్యాంపస్ కూడా ఉంది. సో నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు అందరూ ఎస్ఆర్ఎం, విఐటీ వీట్లి గురించి చెప్తారు కదా! సో మీరు దానికి దానికి అవి కాకుండా వేరే చెప్తున్నారు అనుకుంటే అవి అందరికీ తెలిసినవే. ఎస్ఆర్ఎం, విటిఏపి హ్మ్. ఇవి అందరికీ కామన్‌గా తెలిసిందే. అవి ఎంట్రన్స్ టెస్ట్‌లో పెడతారు. ఆ ఎంట్రన్స్ టెస్ట్‌లో క్వాలిఫై అయితే అవి కూడా చూజ్ చేసుకోవచ్చు. హ్మ్. అట్లాగే అవి కాకుండా శివనాడార్ యూనివర్సిటీ, అలాగే బిట్స్ పిలాని, మణిపాల్ క్యాంపస్ ఇవన్నీ బెస్ట్ యూనివర్సిటీ. ఇవెందుకంటే ఫైనాన్షియల్‌గా హ్యాపీగా ఉన్నోళ్ళకి కమర్షియల్‌గా కాలేజెస్ కాబట్టి ఫైనాన్షియల్‌గా బాగా హైయర్ మిడిల్ క్లాస్ పీపుల్‌కి బాగా ఉపయోగపడతాయి ఇవి. సో ఏదైనా స్టూడెంట్ ఎబిలిటీ బట్టి ఐఐటీ, ఎన్‌ఐటీలో రాకపోయినా ఈ బిట్‌సాట్‌లో గాని, మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ గాని, లేకపోతే ఆహ్, మన ఎస్ఆర్ఎం ఏపీ లేకపోతే ఇట్లా ఎస్ఆర్ఎం ఎంట్రన్స్ టెస్ట్ గాని, విట్ ఎంట్రన్స్ టెస్ట్‌లు గాని, ఇవి మీరు చూజ్ చేసుకుంటే అలాగే శివనాడార్ యూనివర్సిటీ కండక్ట్ చేసే టెస్ట్ గాని, ఇట్లాంటివన్నీ చూజ్ చేసుకొని మీరు అందులో మీ స్కిల్స్‌ని ప్రూవ్ చేసుకోవడంలో ఉంటుంది. అట్లాగే నేను చెప్పే ఇంకొక బెస్ట్ కాలేజ్ అంటే ఇప్పుడున్న రీసెంట్‌గా ట్రెండింగ్‌లో ఉన్న స్టేట్‌లో కాలేజెస్ ఏంటంటే నాకు తెలిసి నేను
ఆహ్, నాకు నచ్చిన నా ప్రకారం కొత్తగా వచ్చిన కాలేజెస్‌లో చెన్నైలో సాయి యూనివర్సిటీ బావుంది. తమిళనాడులో సాయి యూనివర్సిటీ వాళ్ళు బాగా ఫోకస్ చేస్తున్నారు. అట్లాగే కర్ణాటకలో వేదం యూనివర్సిటీ ఒకటుంది. అట్లాగే చివరాఖరికి మన హైదరాబాద్‌లో సీఆర్‌ఓ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి. సో, వీటిలో మీకు బాగా చదువుకోవడం వల్ల మీకు బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ మీడియం ప్యాకేజ్, బెస్ట్ కెరీర్ మీకు, మీకు బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయని ఆన్‌లైన్ క్యాంపస్ ఆర్ ఆఫ్‌లైన్ క్యాంపస్‌లో మాక్సిమం ఆన్‌లైన్ క్యాంపస్‌లో 90% వచ్చేస్తాయి. 80% సో, రిమైనింగ్ స్టూడెంట్స్ అబ్రాడ్ ఆర్ ఇంకేమైనా స్కోప్ ఉన్నందుకు ఆహ్, ఆఫ్‌లైన్ క్యాంపస్‌లో చూజ్ చేసుకోవచ్చు. సో, ఇవే కాకుండా ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో కాకుండా ఆహ్, మామూలుగా సైన్స్ స్ట్రీమ్ తీసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ బీఎస్సీలో నాకు తెలిసి టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టిస్ అది బావుంటుంది. అట్లాగే అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ బావుంటుంది. అట్లాగే, అట్లాగే ఇంకా కొన్ని యూనివర్సిటీలున్నాయి. క్రియా యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్‌లో ఉంది క్రియా యూనివర్సిటీ. అది కూడా చాలా బావుంటుంది. ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటిల్లో సైన్స్ అంటే సైన్స్ అండ్ సమ్ బిఏ ఆర్ట్సు, కామర్సు ఇట్లాంటివి సంబంధించిన కోర్సెసు మీకు మీకు బాగా సబ్జెక్ట్‌నిస్తారు. ఫీచర్స్ ఇందులో ఎక్కువైనా వాళ్ళకి స్కాలర్‌షిప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, మీరు ఈ రకంగా మీరు సెలెక్ట్ చేసుకొని, డీప్ రిసర్చ్ చేసి, నేను చెప్పిన కాలేజీలో చేరిస్తే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి ఎంతగానో దోహదపడుతుందని నేను నమ్ముచున్నాను. సో, అట్లాగే వీటికి స్కాలర్‌షిప్స్, ఎడ్యుకేషన్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో, అటువన్నీ మీరు సెర్చ్ చేసి ఒక మెంటర్‌ని గాని, ఒక కౌన్సిలర్‌ని గాని లేకపోతే మీరే తెలివైన వారైతే మీ ఫ్రెండ్స్ ద్వారా సెలెక్టింగ్ ప్రాసెస్‌లో మంచి సీటు సంపాదించి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి పాటుపడతారని, కృషి చేస్తారని నేను నమ్ముతూ, భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే. బై గైస్. సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని అండ్ షేర్ చేస్తారని సపోర్ట్ మీ. థాంక్ యూ. బాయ్.